వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మండలం ఉప్పటిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. పలు అంశాల వెల్లడి. ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవం దివంగత నేత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడు అన్న మాజీ ఎమ్మెల్యే జీవి. వినుకొండలో శ్రీ దత్త వైద్యశాల వారి 4వ బ్రాంచ్ ఏర్పాటు. జర్నలిస్ట్ కార్డులు అందిస్తామన్న వైద్యులు గార్లపాటి కృష్ణకాంత్. వినుకొండ మండలం ఉప్పర్పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం మరియు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం మరియు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ప్రారంభించారు. వాటితో పాటు నూతనంగా నిర్మాణం చేసిన వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఎందుకంటే ఇవన్నీ ఈ కార్యక్రమం మాటలతో చెప్పుకునేది కదండి. ఇంత మంచి కార్యక్రమం మన ఊరికి జరిగిందంటే అది మన ఊరు రైతులకు కానీ మన ఊరిలో ఉన్న పేద ప్రజలకు కానీ ఇవాళ హాస్పిటల్లో 15 రోజులకు ఒకసారి మందులు ఇచ్చే కార్యక్రమం ఒకటైతే రోజువారీ రక్త పరీక్షలు చేయించుకోవడానికి షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా దీర్ఘకాల వ్యాధులు ఉన్నా వీటన్నిటిని కూడా టెస్టింగ్ చేయించుకోవాలంటే ఫ్రీగా మనం హెల్త్ సెంటర్లో చేయించుకోవచ్చు. ఈ అవకాశాలు ఎప్పుడు కానీ మీరు చూడలేదు. మరి ఇవన్నీ కూడా కొత్త పరిపాలన, ఆ కొత్త పరిపాలన విధానంలో భాగమే ఈ 3 దాదాపుగా ₹1 కోటి పెట్టి నిర్మాణం జరిగింది. మరి ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకి ఎరువులు సబ్సిడీ రావడానికి, అదేవిధంగా పురుగు మందులు సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీ, అవన్నీ కూడా రేపు ఈ రైతు భరోసా కేంద్రంలో మీకు రైతులకి సేవలు అందించడం జరుగుతుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి ఇంకా మీరు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చెప్పారు ఇందాక, అక్కడ నుంచి ఆ రోడ్డు నేను కూడా అనుకునేవాడిని, ఏంటి రోడ్డు అంత పట్టుమని 2 కిలోమీటర్లు లేదు, ఈ రోడ్డు ఇలా ఉంది అని బాధపడ్డారు. ఈ రోజు మీ అందరికీ తెలుసు ఆ రోడ్డు ఎలా వేసానో మీరు అందరూ చూస్తున్నారు రోజువారీగా. ఆ మెయిన్ రోడ్డు మళ్ళీ మీ ఊర్లో రోడ్డు ఎలా వేసానో మీరు అందరూ చూస్తున్నారు. అదే కాకుండా అక్కడ చెరువు కాడ గతంలో ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ ఈ రోజు కూడా మీరు మీ పొలాలకు నీళ్లు పెట్టుకునే దానికి సైడ్ లో మీకు నీళ్లు అందుబాటులో ఉంచిన పరిస్థితి ఈనాడు మీరు అందరూ చూస్తున్నారు. గతంలో ఏనాడు లేదు. అక్కడ సింగర చెరువు పక్కన నీళ్లున్న చెరువు, ఆ చెరువు పక్కన మీకు సపరేట్ గా మీకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇవాళ అవసరమైతే దొండపాటి చెరువు నుంచి కూడా నీళ్లు పెట్టుకుంటున్నాం, మీకు అందిస్తున్నాం. ఏ దొండపాటి చెరువు నుంచి మీ పొలాలన్నిటికీ అవకాశం కల్పిస్తున్నాను. గతంలో మీరు ఎప్పుడన్నా చూశారా? అది మీకు ఎప్పుడన్నా ఆ అవకాశం వచ్చిందా? ఆ అవకాశం కల్పించారా ఈ పెద్దలు? ఇవాళ రైతు బాగుండాలి, మా ఉప్పరపాలెం మా ఊళ్ళందరూ చల్లగా ఉండాలి, వాళ్ళ చల్లని దీవెనలతో నలుగురికి పని దొరకాలి, మంచి జరగాలి అనుకుంటూ మీ బ్రహ్మనాయుడు ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తున్నాడన్న సంగతి మీరు అర్థం చేసుకుంటే చాలు. అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాల్లో ఎక్కడ వాస్తవం ఉందేమో మీరు తెలుసుకోండి. ప్రజల ఆరాధ్య దైవం దివంగత నేత నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ఉంటారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతిని అట్టహాసంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి మౌలానా ముస్తఫ్ అహ్మద్, వినుకొండ నియోజకవర్గం పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ రావు, జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీను, నిశంకర్రావు శ్రీనివాసరావు,
డాక్టర్ పారా లక్ష్మయ్య, మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన జీవి రక్తదానం చేసిన వారికి ప్రత్యేకంగా అభినందించారు. సభను ఉద్దేశించి జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నట సార్వభౌమ ఎన్టీఆర్ చేసిన సేవలను మరువలేనివన్నారు. ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఒక తెలుగువాడిగా తెలుగువారి చూపించినటువంటి అభిమానాన్ని, తెలుగువారి రుణం తీర్చుకోవడం కోసం, తనను ఆదరించినటువంటి అభిమానుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, పేదరికంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మహానుభావుడు. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చెప్పారు, తెలుగుదేశం పార్టీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు సాధిస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. అలాగే అన్న ఎన్టీఆర్ చెప్పాడు, నేను పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆ విధంగా అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే పేదల ఆకలి తీర్చడానికి మొట్టమొదటి కిలో ₹2 బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. శాశ్వత గృహ నిర్మాణం పేదవాడి గుడిసెలో కాదు ఉండాల్సింది, ప్రతి పేదవాడికి పక్కా శాశ్వత గృహ నిర్మాణం ఉండాలని, స్లాబ్ ఇల్లు వేయాలని, పక్కా శాశ్వత గృహ నిర్మాణం తీసుకొచ్చినటువంటి అన్న ఎన్టీ రామారావు గారిని ప్రజలు మర్చిపోలేరు. కూడు గూడు గుడ్డ అందించిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. పేదల కోసం ₹1 జీతం తీసుకొని, ప్రభుత్వం నుండి ₹1 మాత్రమే జీతం తీసుకొని తన జీతాన్ని కూడా, తన జీతాన్ని కూడా ప్రజలకి అర్పించినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. మహిళలకి మొట్టమొదటి ఆస్తి హక్కు ఇచ్చింది భారతదేశంలో ఆనాటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. పేదవాడికి ఈరోజు పెన్షన్ అని 200 పెన్షన్ 2000 చేసినటువంటి చంద్రబాబు గారిని మర్చిపోలేము. అసలు ఈ పెన్షన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. మొదట పెన్షన్ విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా సామాజిక న్యాయం చేశారన్న ఎన్టీ రామారావు గారు. బీసీలకు మొట్టమొదట రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారికి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, గౌరవమైన మంత్రి పదవులు ఇచ్చి, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీ ఎస్టీలు, బీసీలని, ముస్లిం మైనారిటీల్ని గౌరవించినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జోహార్లు అర్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అందుకే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాంటి విలక్షణమైనటువంటి మనిషి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు అన్న ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు అతి తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శ్రీ దత్త వైద్యశాల వారి 4వ బ్రాంచ్ను వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో ఏర్పాటు చేసినట్లు శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గాలపాటి కృష్ణకాంత్ తెలిపారు. నూతన వైద్యశాలను ప్రముఖ వ్యాపారవేత్త కపలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బారాయ గుప్తా, అడిషనల్ ఎస్పీఆర్ రాఘవేంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు గాలపాటి కృష్ణకాంత్ మాట్లాడుతూ శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని వేళల అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా జర్నలిస్టులకు కూడా జర్నలిస్ట్ కార్డులు అందించడం జరుగుతుందని, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిలు వైద్య సేవలను ప్రారంభించారు. ఇవాళ మా శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క 4వ శాఖ వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ శాఖ అనేది కేవలం పల్నాడు జిల్లానే కాకుండా ప్రకాశం జిల్లాలో వెనకబడిన ప్రాంతాలైన గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి, కంబం, పొదిలి వంటి ప్రాంతాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ప్రారంభించడం జరుగుతోంది. ఈ వైద్యశాలలో ప్రధానంగా అందరికీ తెలిసినట్టుగానే మా హాస్పిటల్
లో ప్రముఖంగా లభించే గుండె వైద్య సేవలు ప్రధానంగా లభిస్తాయి. దీంతో పాటు క్రిటికల్ కేర్ వైద్య సేవలు, ఎమర్జెన్సీలకు సంబంధించిన వైద్య సేవలు, పాము కాటు, తేలుకాటు వంటివి, పురుగు మందులు వంటివి, తర్వాత విష జ్వరాలు, ఇటువంటి సంబంధించిన జనరల్ వాటిలో సీరియస్ కేసులకి సంబంధించిన క్రిటికల్ కేర్ సెగ్మెంట్ కూడా ప్రధానంగా ఉండబోతోంది. దీంతో పాటే కిడ్నీకి శస్త్రచికిత్సలు వంటి యూరాలజీ వైద్య సేవలు, ఇతరత్ర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, మెదడు కిడ్నీ సంబంధించిన వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వైద్య విభాగాలన్నీ కూడా ప్రధానంగా మొట్టమొదటిసారిగా ప్రధాన కారణం సుబ్బరాయ్ గుప్తా గారు ప్రొవైడ్ చేసిన మాకు మంచి యాంబియన్స్ ఉన్న భవనాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతో పాటుగా మా వైద్య బృందం డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ మృదులా గారు, డాక్టర్ మహేశ్వరరావు గారు, డాక్టర్ హిమజ గారు, డాక్టర్ విద్యాసాగర్ గారు, మొత్తం వేణుగోపాల్ గారు, ఇట్లా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీకి సంబంధించిన శస్త్రచికిత్సలు సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇన్ హౌస్ క్రిటికల్ కేర్ సెగ్మెంట్ అనేది అందుబాటులో తీసుకురాబోతున్నాం. దీనివల్ల ఈ పరిసర ప్రాంత ప్రజలు దూరాలకు వెళ్ళాలంటే, ఏదైనా ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు దూరాలకు వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. అది మనం చాలా మటుకు కంట్రోల్లోకి తీసుకొచ్చి డెత్ రేట్ అనేది ఈ ప్రాంతాల్లో తగ్గించడానికి ప్రధానంగా దోహదపడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశాన్ని వినుకొండ పరిసర ప్రాంత ప్రజలు, ప్రధానంగా ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతాలైన గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రజలు కూడా వినియోగించుకోవాలని మరీ ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 28వ తారీఖు వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా ఈసీజీ కన్సల్టేషను, గుండె స్కానింగ్ పరీక్షలు, యాంజియోగ్రామ్ పరీక్షలు మేము అందుబాటులో ఉంచుతున్నాం. ఒక నెల రోజుల పాటు ఫిబ్రవరి 28 వరకు కూడా ఈ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. మేము నర్సరావుపేటలో కూడా జర్నలిస్ట్ కార్డులు అందజేశాము, ఇక్కడ కూడా అందజేస్తాము. మీడియా మిత్రులందరికీ ఎవరెవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి మొహాటాలు లేకుండా ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంచుతాము. వీలైనంత రాయితీ మీడియా మిత్రులందరికీ కూడా కల్పిస్తాం. బాగా ఎక్కువ వస్తున్నాయి. మనం ఉన్నటువంటి స్ట్రెస్ లైఫ్కి, ఒత్తిడితో కూడినటువంటి జీవన విధానానికి చాలామందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తున్నాయి. కాబట్టి ఈ హార్ట్ ప్రాబ్లమ్ సంబంధించి ఇదివరకు లేదు, ఇప్పటివరకు ఎక్కడా లేదు, మన వినుకొండలో ఎక్కడా లేదు హాస్పిటల్ అంటున్నారు. సో మన డాక్టర్ గారు ఆ ఫెసిలిటీని కల్పిస్తున్నారు. కాబట్టి మనం ఇదివరకు ఈసీజీ కానీ, 2D ఎక్కువ కానీ ఇవన్నీ తీసుకోవాలంటే నర్సరావుపేట కానీ, గుంటూరు కానీ వెళ్ళాల్సి వచ్చిండేది. సో ఇప్పుడు మన వినుకొండలోనే అవైలబిలిటీ ఉందంటే మనకు మంచి హాస్పిటల్ అందుబాటులో వచ్చినట్టే. సో ఈ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని వీళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాకనే చెప్పినట్టు జర్నలిస్టులు కూడా మరి కార్డు ఉన్నటువంటి, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సౌకర్యాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు. వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటే మంచి సేవలు, మంచి ఆరోగ్య సేవలు అందుబాటులో వస్తాయి. ఇది మనందరికీ కూడా, ప్రజలకు ఉన్నటువంటి వినుకొండ ప్రజానికానికి కానీ, లేకపోతే ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ నుంచి కూడా కొంతమంది పబ్లిక్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. దూరం ఎక్కువ వెళ్ళిపోయి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మనకు కొంత తక్కువ ఖర్చుతోనే ఆ వైద్య సేవలు లభించడం అనేటువంటిది చాలా మంచిదే. ఈ సౌకర్యాన్ని వీళ్ళు కల్పించడం కూడా చాలా మంచి సదుద్దేశంతో కల్పించడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. 2014లో తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు, అప్పుడు అసెంబ్లీ స్పీకర్ కోళ్ళ శివప్రసాద్ గారి చేత శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ ప్రారంభించడం జరిగింది. తర్వాత 1 సంవత్సరానికి సత్యంపల్లిలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. అదే రకంగా 2 సంవత్సరాల క్రితం పులివెందులలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఇవాళ వెనకొండలో కట్టడం వల్ల దూరణాల నుంచి వచ్చే హార్ట్ పేషెంట్లు, మీ అందరికీ తెలిసిందే హార్ట్ పేషెంట్ ఎట్లా ఉంటారని, ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడ పెట్టాం. 24 గంటలు ఇక్కడ కార్డియాలజీ వారు కంపల్సరీ ఉంటారు. అదే రకంగా న్యూరాలజీ, రేడియాలజీ, గైనకాలజిస్టు అందరు డాక్టర్లు కూడా ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. నాసర సుబ్బరాయ్ గుప్తా గారు, వాళ్ళ ఫాదరు, మా ఫాదరు 50 సంవత్సరాలు కాలేజీ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నాం. అడంగానే గుప్తా నేను ఇస్తాను బిల్డింగ్ నువ్వు తీసుకో అన్న జరగడం వల్ల ఆయన అనుకున్న దానికన్నా చాలా బాగా చేశారు కట్టుబడి. ఇది పేషెంట్కి, మా తెలిసిన వాళ్ళందరికీ బాగుంటుంది ఉద్దేశంతోటి ఇది కొద్దిగా సైడ్గా ఉందనుకుంటున్నారు. కాదు, హాస్పిటల్ ఎప్పుడు కొద్దిగా ఉంటేనే మంచిది. ఎక్కడ మంచి డాక్టర్ ఉంటే పేషెంట్కి ఎంత దూరం అయినా వస్తూ ఉంటారు. దీన్ని వినుకొండ ప్రజలందరూ
చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 39వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా 39వ రోజున ముండ్రు కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుమార్తె ముండ్రు గీతాచే పేదలకు ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు మండలాలలో ప్రతి గ్రామంలో మెడికల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం యూనియన్ రెడ్ పవర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 21వ తేదీన కడప నగరంలోని జిల్లా పరిషత్ హాలు నందు జరగనున్న కార్యక్రమంకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నసరాపేట పల్నాడు జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీ నెంబర్ H-176 ఏఐటీయూసీ అనుబంధం పల్నాడు జిల్లా అధ్యక్షులు సిద్ధాబత్తుని ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, నసరాపేట నియోజకవర్గ అధ్యక్షులు ఉప్పలపాటి రంగయ్య, కార్యదర్శి వైదాన వెంకట్ హాజరయ్యారు. దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో 8 సంవత్సరాల విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం ఒడిగట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లిలోని గవర్నమెంట్ స్కూలులోని ఓ ఉపాధ్యాయుడు ఈ ఘాతకానికి పాల్పడినట్లు మైనర్ బాలిక తెలిపింది. గత 2 రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి తీసుకువెళ్లగా బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రాహ్మణపల్లి వద్ద అద్దంకి నార్కట్పల్లి హైవేపై బాలిక తరపున బంధువులు ధర్నా చేపట్టారు. దీంతో బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. న్యాయం జరిగే వరకు ధర్నా వీడేది లేదని హైవేపై ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులోని అంగన్వాడీల సమ్మె శిబిరం 38వ రోజుకు చేరింది. అధికారులు అంగన్వాడీలను భయపెడుతూ ఉద్యోగం తీసివేస్తానని భయపెట్టడంతో కార్యదర్శకులు పిలిపించి వారికి ధైర్యం చెప్పి ఉద్యోగాలు పోవు అని తెలిపారు. డిస్మిస్ చేసే అధికారం ఎవరికి లేదని చెప్పారు. జిల్లా కేంద్రం నుండి సిఐటియు నుండి విజయ్ కుమార్, గోపాలరావులు, హనుమంతరెడ్డి, ఆంజనేయరాజు, ఏఐటీయూసీ నుండి మారుతి వరప్రసాద్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ అధ్యక్షులు ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పేద ప్రజల అన్నార్తిని తీర్చేందుకు నల్లచెరువు 3 బొమ్మల సెంటర్లో ఏర్పాటు చేసిన మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన వాసిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ నేటి నుండి ప్రతిరోజు మధ్యాహ్నం పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం జరుగుతుందన్నారు. తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉయ్యూరు శ్రీనివాస్ గారి సహకారంతో మొబైల్ అన్నా క్యాంటీన్ ఈరోజు నల్లచెరువు 3 బొమ్మల సెంటర్లో ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ డైలీ 12 గంటలకి ఇక్కడ మొబైల్ క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. రోజు ఈ మొబైల్ క్యాంటీన్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది డైలీ జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు చుట్టకుంట పోలారమ్మ గుడి దగ్గర ఒకటి ఉంది, ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాము. లోకేష్ పుట్టినరోజు 23వ తారీఖు అమరావతి రోడ్లో కూడా ప్రారంభిస్తాం. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లు, ట్రైసైకిల్ పంపిణీ చేశారు. పట్టణంలోని 10 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు
2 వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేసిన ఉయ్యూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకొని తనకున్న దానిలోనే పేదలకు సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో చంద్రబాబు నగర్లో మన ఉయ్యూరు శ్రీనివాసరావు గారి ఆఫీసులో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆయన 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన ఆఫీసులో పేదలకి ఉచితంగా బళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మన అన్న ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిందే తెలుగువారి గౌరవం పెంపొందడానికి, ఆత్మగౌరవం ఆత్మశైర్యం పెరగడానికి. ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితో మన ఉయ్యూరు శ్రీనివాసరావు గారు ఆయన బళ్ళు పంపిణీ చేయటం చాలా సంతోషం. ముఖ్యంగా మనకున్నది మనం తినటం ప్రకృతి, మనకు లేకుండా వేరే వాళ్ళకి పీక్కొని తినడం వికృతి. మనకున్నది నలుగురికి పంచి వాడు సంతోషపడితే చూస్తే మన సంస్కృతి. అలాంటి సంస్కృతిలో పుట్టి పెరిగాం. మన తెలుగుదేశం కార్యకర్తలందరూ అలాంటి సంస్కృతి గలవాళ్లే. తనకు ఉన్న దాంట్లో నలుగురికి పంచి వాడు సంతోషంగా ఉంటే సంతోషపడే కార్యకర్తలు మన తెలుగుదేశం కార్యకర్తలు. ముఖ్యంగా మనమంతా పేద రైతు కుటుంబంలోంచి వచ్చాం, పల్లెటూరులోంచి వచ్చాం, ఇంత చదువుకున్నాం. మన సమాజం సహకారంతో మనం ఇంత పైకి వచ్చిన తర్వాత మన మూలాలను మర్చిపోకుండా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని సంకల్పంతో ఉన్న వాళ్ళందరూ ఈ తెలుగుదేశం కార్యకర్తలు. కాబట్టి మన మూలాలను మనం మర్చిపోతే మన జన్మ వృధా. ఎప్పుడైనా కూడా మన వెంకయ్య నాయుడు గారు ఆయన ఎప్పుడు అంటుంటాడు, సేవలైన జీవితం రుచిలేని భోజనం లాంటిది. ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడిన తర్వాత ఎంతో కొంత ఈ సమాజానికి ఖర్చు చేసి ఈ సమాజ అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలంతా ఈ బళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మన ఉయ్యూరు శ్రీనివాస గారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకొని ఈ సమాజానికి సేవ చేద్దామని, ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఇచ్చిన ఆదేశాలని మనం సమాజంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సభ్యులందరికీ నా ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో నూతనంగా నిర్మించిన శ్రీ దత్తా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణానికి సంబంధించి ఒక మంచి హాస్పిటల్ శ్రీదత్త అంటే హార్ట్కి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్, అన్ని జబ్బులకి సంబంధించినటువంటి హాస్పిటల్, ప్రధానంగా హార్ట్కి సంబంధించిన హాస్పిటల్ శ్రీదత్త హాస్పిటల్. శ్రీదత్త హాస్పిటల్ నర్సరావుపేటలో యాజమాన్యం, నర్సరావుపేటలో డాక్టర్ గారు వాళ్ళే ఇక్కడ మన వినుకొండ పట్టణంలో వేణుగోపాలెం రోడ్డు సమీపంలో గేట్ దగ్గర నిర్మాణం చేసి చాలా లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీతో ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వాస్తవంగా ఏంటంటే మనం గతంలో నర్సరావుపేట పోయే వరకు చాలా ప్రాబ్లం ఉండేది. ఇవాళ నర్సరావుపేట పోకుండా ఇటు ద్వారణాల దగ్గర నుంచి, ఇటు మార్కాపురం దగ్గర నుంచి, ఇటు కారంపూడి దగ్గర నుంచి, ఇటు మన అద్దంకి దగ్గర నుంచి, ఇటు అన్ని వైపుల నుంచి, ఇటు ఏల్పూర్ దగ్గర నుంచి అన్ని వైపులకి మధ్యలో ఉన్నటువంటి వినుకొండలో ఒక మంచి హాస్పిటల్ దత్త హాస్పిటల్, శ్రీదత్త హాస్పిటల్కి వాళ్ళు డాక్టర్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్, ఎండి అదేవిధంగా కార్డియాలజిస్టు అన్నీ ఇప్పుడు ప్రస్తుతం అన్ని టెస్టులు అన్నీ కూడా ఫ్రీ అని ఇప్పుడు ఒక నెల ఏర్పాటు చేయడం జరిగిందని చాలా సంతోషం. డాక్టర్ గారు చాలా అంతకుముందు అప్పులలో అక్కడ హైదరాబాద్లో కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర టెస్ట్ చేయించుకున్నాను. హైదరాబాద్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు, ఆయన ఇక్కడ పెట్టడం ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో పెట్టడం, మా నియోజకవర్గంలో పెట్టడం, మా నియోజకవర్గకి అన్ని విధాల అంత నర్సరావుపేట వెళ్ళే అంతవరకు ఆ సమయం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే వైద్యం అన్ని సౌకర్యాలు. అలా ఒకవైపు చూస్తే పూర్తి స్థాయిలో ల్యాబ్ కానీ, అదే టెస్టింగ్ ల్యాబ్ కానీ, అదేవిధంగా ఐసీ కానీ అన్నీ లేటెస్ట్గా బాగా పెట్టారు.
మంచి అవకాశం, అదృష్టం కూడా వినుకొండకని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటాం. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.